హాయ్ గాయ్స్, ఢిల్లీ ఇన్ తెలుగు. ఈ స్పైసీ పంజాబీ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా తయారు చేద్దామండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లో తయారు చేసుకుందాము. ఇది చూడటానికే కదండి, తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 250 గ్రామ్స్ టమాటాస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూను పంచదార, కొంచెం పసుపు వేసుకుని వేడి నూనెలో వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత గుజ్జు ఇట్లా వస్తుంది. ఉడికిన గుజ్జు చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది ఒక 2 నుంచి 3 మెంబర్స్కి వస్తుందండి. కొంచెం ఇష్టంగా తినేవాళ్ళు, కొంచెం నార్మల్గా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే 4 మెంబర్స్కి వస్తుంది. బటర్ కానీ మన వెన్న కానీ లేకపోతే నెయ్యి కానీ తీసుకుని అది వేడెక్కిన తర్వాత ఒక లవంగం, ఒక చెక్క, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలండి. అది వేగిన తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్పైసీగా ఉంటుంది ఇది, అందుకు నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను. మీకు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక కొంచెం 1 స్పూన్ వరకు పడుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ కొంచెం కారంగా ఉంటుందండి అల్లం, దాని గురించి నేను వీడియో చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇది వేగిన వెంటనే ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. ఇది నూనెలోనే వేసుకోవాలి కారం, ఎందుకంటే ఈ పంజాబీ స్టైల్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ ఆయిల్లోనే, వీళ్ళు నార్త్ ఇండియన్స్ కానీ ఎక్కువ ఆయిల్లో వేస్తారండి. అది వేగిన తర్వాత ఈ చల్లార్చిన మన టమాటా గుజ్జు వేసి, ఇది మన కాజు పేస్ట్ అండి, అంటే కాజు మిక్సీ వేసాను. మిక్సీ వేసింది ఒక 2 స్పూన్స్ వేసుకుని కాసేపు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మన మసాలా పౌడర్, ఇంట్లో తయారు చేసిన మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇదేమో కసూరి మేతి అండి, మన ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతుంది. అది కొంచెం మనం ప్యాన్ ఫ్రై చేసుకుని అది వేసి ఒక 2 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత గుజ్జు ఇట్లా తయారవుతుందండి. ఈ టైంలోనే మీకు ఉప్పు కానీ కారం కానీ లేకపోతే కొంచెం ఒక్కోసారి పులుపు ఉంటుందండి. ఆ టైము పులుపుగా ఉంటే కొంచెం కారం తిన్నవాళ్ళు కానీ తేనె వేసుకోవాలండి. ఆ తర్వాత వాష్ చేసిన పన్నీరు నేను డైరెక్ట్గానే వేస్తానండి, ఇంకా ఫ్రై అయ్యి చేయను. వేసి ఒక 5 మినిట్స్ ఉడకబెడితే ఇట్లా నూనె అంతా పైకి వచ్చేస్తుంది. అది ఉడికినట్టు మనకి తెలుస్తుంది అనమాట. ఇలా పైకి నూనె వచ్చేస్తే ఇంక ఉడికిపోయినట్టు అర్థము. అది కట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఇదిగో ఇట్లా తయారవుతుందండి. దీనిపైన మన ఇంట్లో మన క్రీమ్ ఉంటే కనుక వేసుకోవచ్చు, లేదా పాల మీద మీగడ ఉంటుంది కదండి, అది వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని ఎప్పుడైనా అకేషనల్గా తింటే చాలా బాగుంటుందండి. కాకపోతే మాత్రం చిన్న చిన్న టిప్స్, మన కారంలో వేసుకున్నప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు అది కొంచెం మాడకుండా అది చూసుకుని కరెక్ట్గా చేసుకోవాలండి. ఒకవేళ మీకు గ్రేవీ కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చేంజెస్, చిన్న చిన్న మోడిఫికేషన్స్ తప్పితే ప్రొసీజర్ అయితే ఇదేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ చేసుకుని ఎవరైనా గెస్ట్లు వస్తే కనుక వాళ్ళైతే చాలా ఇంప్రెస్ అవుతారండి. చిన్న చిన్న టిప్స్ మాత్రం పాటించడం మానకండి. చక్కగా చపాతీలో కొంచెం వర్షం వస్తున్నప్పుడు లేదా వింటర్లోనూ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళినా కానీ వాళ్ళు చాలా కాస్ట్ వేస్తారు కదండి.